కులాలు పార్టీలు గిట్లు ఏం మాట్లాడతలేం. ఒక కిరాతకుడు అత్యంత నీచుడు, అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటట్టుగా కత్తులతోటి పెట్టి సంపుతమని బెదిరించే స్థాయిలో, అది పోలీస్ స్టేషన్లకు పోయిన తర్వాత కాకి బట్టలోళ్ళు కనికరము లేనోళ్ళు అని విన్నాము కదా. ఈ కనికరం లేనటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు చెంచాలై బ్రోకర్లై పోలీస్ స్టేషన్లకు పోయిన తర్వాత కూడా పెద్దోళ్ళతో ఎందుకు రా నువ్వు పంచాయతీ పెట్టుకుంటావు, నువ్వు బచ్చగానివి, నువ్వు ఎందుకు పంచాయతీ పెట్టుకుంటావు, వాళ్ళ కంట్లలో పడకు బిడ్డ, నువ్వు సంతకం పెట్టిపో తెల్ల కాగితం మీద అని చెప్పని పోతే ఒక వీరనారి లెక్క, ఒక సమ్మక్క లెక్క, ఒక సారక్క లెక్క, సాకలి ఐలమ్మ లెక్క, ఈ ప్రాంతంలో పుట్టినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పుట్టినటువంటి పెళ్లి లలిత లెక్క ధైర్యం చేసి నామినేషన్ ఇచ్చింది కదా. ఈ తల్లిని చూసిపెట్టేందుకు వచ్చినాం, ఈ అక్కను చూసిపెట్టేందుకు వచ్చినాం. వీడికైతే మేము ఇక్కడికి వచ్చినాక నిజంగా అమ్మ తెలంగాణ మొత్తం నీకు చూస్తున్నది. తెలంగాణలో ప్రతి ఆడబిడ్డలు ఈ చైతన్యం కావాలి, ఈ చైతన్యం కావాలి. బరాబర్ ఈ ఊరి ప్రజలకు మొత్తం చెప్తున్నా, మీరు ఆత్మాభిమానంతో ఉండి ఒక దుర్మార్గుని ఎట్లయితే రాక్షసులను దేవతలు చంపితే ఎట్లయితే దేవతలు అయినరో అట్లా మీ ఊర్లో ఒక దేవత లెక్క తన ఇలా పుట్టింది, ఇక్కడ ఎదురు తిరిగింది. మీరందరూ మూకుమ్మడిగా మీరు ఏం చేస్తారో ఇళ్ళలో ఏముంటుందో ఏందో కానీ ఓట్ల కాడికి వచ్చినప్పుడు మాత్రం ఓట్లేసి గెలిపిస్తే ఇటువంటి వాళ్ళకు బుద్ధి వస్తుంది. అమ్మ నువ్వు కూడా ఈ దుర్మార్గుడు సందీప్ రెడ్డి ఇంకా పాశం రామరెడ్డి అట ఆయన ఇంట్లో కూర్చొని అరే నువ్వు జెడ్పీటీసీ బొల్ల వెంకటరెడ్డి వీళ్ళందరికీ అసలే ఆ వెంకటరెడ్డి అంటోనికి నరాల వీక్నెస్ ఉండి వాడు భుజాలు ఇట్టి అంటాడు, చక్కగా నిలబడ కూడా రాదు వానికి అసలు. అటువంటి వాడు వచ్చి అరే నాయన ఈ టెన్షన్లని పెట్టుకుంటే ఆయన నరాలు బలికి చచ్చిపోతావు. రాజగోపాల్ రెడ్డి పేరు చెప్పిరట ఇక్కడ పోయే కాడ, ఆయన పి అని చెప్పి రాజగోపాల్ రెడ్డి కదా ఆయన ఇద్దరు అన్నదమ్ములు తొందుతుంది. అది మీ అరాచకాలు ఏంది నాకు అర్థమైతే లేదు. ఇదెక్కడ కథ? ఆ మనిషికి కూడా ఎవరికైనా రాజకీయ వ్యవస్థ ఆధిపత్యాన్ని చెలాయించేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఈ అహంకార రాజకీయ వ్యవస్థలో ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తి ఎంబడున్నటువంటి వాళ్ళు కేవలం ఆధిపత్యం. ఇక్కడ యునానిమస్ కావాలి. ఓట్లకు వస్తే వాళ్ళకి ఎటువంటి వాళ్ళు గెలవరు కదా, ప్రజలు చీకొడతారు, లాతు కొడతారు. అరే నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే, నువ్వు ఒక పటేల్ అని చెప్పుక తిరుగుతున్నావు కదా, నీకు వీళ్ళు అంటారు మొగతనం చూపిస్తున్నావు కదా నాయన, నువ్వు ఇళ్ళకి వెళ్ళి తీసుకుపోయి కిడ్నాప్ పెట్టి కత్తులు కాదురా, బహిరంగంగా రా. నువ్వు హైదరాబాద్లో మాట్లాడతావా, నువ్వు ఏడ మాట్లాడతావు చెప్పు. నీ ముఖ్యమంత్రి చెప్తున్నారు అరే గొల్లోళ్ళు మంచిగా ఉంటే హైదరాబాద్ శాంతిగా ఉంటుందని చెప్పని. వీడెవడు కొట్లాడలేక కాదు, హింస చేయలేక కాదు, మీ అసంటోళ్ళ హత్యలు చేయలేక కాదు, దమ్ము లేక కాదు. మాకు రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నది. తుపాకులు ఉట్టిగా బట్టి నక్సలైట్లు కాలే, నీ అసంటి దుర్మార్గులు చేపట్టే ఇడుమాలు పుట్టిరు ఈ దేశంలో. భవిష్యత్తులో పుట్టకుండా ఉండాలంటే ఈ రాజకీయ వ్యవస్థలు ఉన్నటువంటి వాళ్ళని కూడా చంపిరు వాళ్ళంతా. సో మేము శాంతి కోరుతున్నాం. కళాన్ని నమ్ముకొని ఒక పంతులమ్మ టీచర్గా తన టీచరు భర్త కూడా చదువుకోనుండి వాళ్ళ హక్కుల గురించి ప్రజల హక్కుల గురించి ముంగడికి వచ్చి నిలబెడతా అంటే రాజకీయ వ్యవస్థల కనీసం సర్పంచ్ కానీ అనేటువంటి దుస్థితి ఉంటే యావత్ మహిళా జాతి కాదు తెలంగాణ మొత్తం దేశంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు మొత్తం ఇది అవమానము. ఇది ఉట్టిగా వదిలిపెట్టేది లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి, నువ్వు ఈ సదర్లకు సంబరాలకు పైసలు ఇచ్చుడు, గొర్రెలిచ్చుడు, బర్లిచ్చుడు కాదు. ఇగో రాజకీయ చైతన్యం నువ్వు సదర్లో వచ్చి మీటింగ్లో చెప్పినావు కదా, మేము రాజ్యాధికారంలో కూడా భాగం ఇస్తామని తను వచ్చి ముంగడ కొట్లాడుతుంది కదా. నీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బర్తరఫ్ చేస్తావా? బహిరంగంగా చెప్తున్నారు వీళ్ళు, బహిరంగంగా చెప్తున్నారు. లేదు ఏ టవర్లకు ఎక్కడెక్కడ వీళ్ళు పోయినరో ఆ సిగ్నల్ బయటికి నువ్వు ఎట్లాగూ కేటీఆర్తో కాంప్రమైజ్ అయినావు దాంట్లో టెలిఫోన్ స్కామ్లల్లా. ఇప్పుడు ఇది ఏ పోలీస్ స్టేషన్లు ఎక్కడెక్కడ తిప్పినరో వీళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా జనం చెప్తారు. వీడికి మేము తీసుకొస్తుంది కూడా ఇప్పటికీ కూడా ఇంకా వీళ్ళకి ఇప్పటికే ఓ 10 మంది పోలీసులు కావాలి. మేము పొద్దుగాలు వస్తుంటే 15 కార్లు వస్తున్నాయి. ఎంబడ ఎవడో మంత్రో ఎవడో మాకు తెలియదు కానీ ఎస్కాట్లు 15 ఎస్కాట్లు మొత్తం పైసలు, ప్రభుత్వం పైసలు ఇవన్నీ. ఈడ సాగు బతుకులో ఉన్నామని చెప్పి ఎస్పీని కలిసిన తర్వాత కూడా ఇప్పటిదాకా కూడా ఇప్పటికి 2 రోజులు అయిందమ్మా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.